లవ్ కిల్లర్ పార్ట్ 10. నువ్వు సుజనను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నావా? సూటిగా ప్రశ్నించాడు విశ్వనాథ్. అశోక్ ఆశ్చర్యంగా చూశాడు అతని ముఖంలోకి. ఇప్పుడు నీకు ఆ సందేహం ఎందుకు వచ్చింది మామయ్య? ప్రశ్నకి ప్రశ్న సమాధానం కాదు. మనస్ఫూర్తిగానే ప్రేమిస్తున్నాను. పెళ్లి చేసుకుని జీవితాంతం ఆమెతో గడపాలని ఆశపడుతున్నావా? అవును. నిజంగా? ఒట్టు మావయ్య. అయితే నువ్వు తెలుసుకోవాల్సింది ఏనాడో జరిగిన హత్యల గురించి కాదు. మరి మీ ప్రేమను హత్య చేయటానికి జ్వాలాంబిక చేయబోయే ప్రయత్నాన్ని గురించి. ఉలిక్కిపడ్డారు సుజన, అశోక్లు. మావయ్య, బాబాయ్ గారు. ఇద్దరూ ఆందోళనగా చూశారు అతని ముఖంలోకి. అవును, జ్వాలాంబిక చాలా తెలివైనది. కుటిలత్వంలో పల్నాటి నాగమ్మనే మించిపోయింది. ఆమె వేసే ఎత్తులు చాలా క్రూరంగా ఉంటాయి. ఆమె సంధించే అస్త్రాలు ప్రాణాంతకంగా ఉంటాయి. వాటి బారి నుండి తప్పించుకుని మీ ఇద్దరూ ఒకటవ్వాలంటే నేను చెప్పినట్టు విని ఆచరించాలి అన్నారు విశ్వనాథ్. చెప్పు మావయ్య, తప్పకుండా ఆచరిస్తాం అన్నాడు అశోక్. మీరు గీచిన గీటు దాటం అంది సుజన. మంచిది, అయితే వినండి అంటూ తాము చేయవలసిన దాని గురించి చెప్పాడు విశ్వనాథ్. నాకెందుకో భయంగా ఉంది బాబాయ్ గారు అంతా విని ఆందోళనగా అంది సుజన. భయపడకమ్మా, ఇప్పుడు ఇది మీ ఇద్దరి సమస్య మాత్రమే కాదు, నా సమస్య కూడా. ప్రేమను దహించి వేయటానికి పుట్టిన ఓ కుటిల క్రోధాగ్ని జ్వాల. దానంతట అదే చల్లారుతుందనే ఉద్దేశంలోనే ఇంతకాలం సమాజానికి దూరంగా ఇక్కడ అజ్ఞాతంగా గడుపుతున్నాను. ఆ భయంకరమైన జ్వాల చల్లారలేదని అది మరింత ప్రజ్వలిస్తూ మీ ప్రేమ జీవులని ఆహుతి చేయటానికి ప్రయత్నిస్తున్నదని తెలిసిన తర్వాత కూడా నేను మౌనంగా ఉండటం మూర్ఖత్వమే అనిపించుకుంటుంది. అందుకే ఇంతకాలం తర్వాత మీకు అండగా ఉండేటందుకు తిరిగి ఊళ్ళోకి రావాలని నిశ్చయించుకున్నాను అన్నాడు విశ్వనాథ్. వింటూనే సంతోషంతో వెలిగిపోయింది అశోక్ ముఖం. నిజమా మావయ్య, నువ్వు నాతో పాటు ఇంటికి వస్తావా? నమ్మలేనట్లు అడిగాడు అశోక్. చిరునవ్వుతో తలూపాడు విశ్వనాథ్. అంతలో 2 చేతులతో 2 సంచులను మోసుకుంటూ లోపలికొచ్చాడు ఒక వృద్ధుడు. అతను అప్పుడప్పుడు తమ ఇంటికి రావటం చూసిన అశోక్ అతన్ని గుర్తుపడుతూనే కనుబొమ్మలను ఆశ్చర్యంగా ముడివేశాడు. నీ పేరు శరభయ్య కదూ? నువ్వు పల్లెటూళ్ళలో మా పొలం పనులు చూసుకుంటావు కదూ అని అడిగాడు అశోక్. చిన్నగా నవ్వుతూ విశ్వనాథ్ వైపు చూశాడు శరభయ్య. మీ అమ్మ నీతో అలా చెప్పిందా అశోక్ అని అడిగాడు విశ్వనాథ్. అవును, శరభయ్య నా మంచి చెడ్డలు చూసుకుంటూ నాకు అవసరమైనవి సమకూరుస్తూ నాతో పాటే ఇక్కడే ఉంటాడు. అవసరమైనప్పుడు సిటీకి వస్తుంటాడు అని చెప్పాడు విశ్వనాథ్. అశోక్ సందేహం తీరిపోయింది. సుందరమ్మ గారు చాలా ఆందోళన పడుతున్నారు విశ్వనాథ్ బాబు. జ్వాలాంబిక ఫోన్ చేసి అశోక్ను చంపుతానని బెదిరించిందట. అందుకే అబ్బాయి గారిని ఇక్కడికి పంపారట. అంతా విన్నాను తాత. భయంకరమైన విషాన్ని విరజిమ్మటానికి అలవాటు పడిన జ్వాలాంబికకి కోరలు పెరిగి ఆమెకి బుద్ధి చెప్పాల్సిన సమయం దగ్గర పడింది. నువ్వు వెంటనే కొండగూడెం వెళ్ళి కొండదొరను కలుసుకొని నేను చెప్పినట్టు చెప్పు అంటూ అతన్ని దగ్గరికి పిలిచి అతని చెవిలో ఏదో చెప్పాడు. అలాగే విశ్వంబాబు, ఇప్పుడే వెళతాను అంటూ అక్కడి నుంచి బయటికి నడిచాడు. మామయ్య, ఇప్పుడు కొండదొరతో ఏమిటి పని అని అడిగాడు అశోక్. సమయం వచ్చినప్పుడు నీకే తెలుస్తుంది, ఓపిక పట్టు అన్నాడు విశ్వనాథ్. మా పిన్ని మరికొంతమంది రౌడీలను వెంట పెట్టుకుని ఏ సమయంలోనైనా ఇక్కడికి రావచ్చు బాబాయ్ గారు అంది సుజన. రావచ్చు కాదు, తప్పకుండా వస్తుంది. అంతవరకు మనం ఇక్కడ ఉండడం మంచిది కాదేమో అంది భయంగా. విశ్వనాథ్ చిన్నగా నవ్వాడు. భయపడకు, ఇక్కడ ఉండగా జ్వాలాంబిక మనల్ని ఏమీ చేయలేదు. నేను కాఫీ తాగి చాలా ఏళ్ళయింది. శరభయ్య తాత తెచ్చిన సంచిలో కాఫీ పొడి ఉంటుంది. నువ్వు వెళ్ళి పాల పౌడర్ కలిపి కాఫీ పెట్టు అన్నాడు విశ్వనాథ్. ఆ సంచిలో కాఫీ పౌడర్ ఉందని నీకెలా తెలుసు మావయ్య? శరభయ్యను తెమ్మన్నావా అని అడిగాడు అశోక్. నేను తెమ్మని చెప్పలేదు. నువ్వు సుజన ఇక్కడ ఉన్నారు కాబట్టి మీ అమ్మ పంపి ఉంటుంది అన్నాడు విశ్వనాథ్. సుజన ఓ సంచిని అందుకొని అందులోని సామాన్లను కింద వలకబోసింది.
విశ్వనాథ్ అంచనా తప్పు కాలేదు. క్రింద పడిన సామాన్లలో కాఫీ పౌడర్ ప్యాకెట్ ఉంది. దాంతోపాటే టూత్పేస్ట్, బ్రష్లు కూడా ఉన్నాయి. నిజంగానే జ్వాలాంబిక రౌడీలను వెంటబెట్టుకుని వీళ్ళ ఉన్న కుటీరం దగ్గరికి వస్తుందంటారా? వస్తే నెక్స్ట్ ఏం జరుగుతుంది? ఆ విషయం తెలియాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వేచి ఉండాల్సిందే.